ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం జ్ఞాన విజ్ఞాన యోగం నుంచి ఈరోజు 15-16 శ్లోకాల యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం. 15 శ్లోకంలో ఎందువల్ల మనుషులు మాయను దాటలేరు అన్నదానికి శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తాడు. ఎక్కువ తప్పులు చేసిన వారు అధములు, వారు నా వద్దకు రాలేరు. వారు ఇంకా ఇంకా చెడ్డ పనులు చేయడానికి యోచిస్తారు. మాయచే జ్ఞానం అర్థం చేసుకునే గుణం పూర్తిగా వారి నుంచి అపహరించబడింది. అసురం భావం అశ్రిత, వారి యందు రాక్షస గుణాలు చోటు చేసుకుని వారికి రాక్షస స్వభావం అలపడింది. వారి ఒక రకం మనుషులు, వారు నన్ను పూజించరు. 16వ శ్లోకంలో చతుర్వేద భజంతే మాం జన సుకృతినః అర్జున. ఓ అర్జున, 4 రకాల వ్యక్తులు నన్ను పూజిస్తారు. వారు ఎప్పుడు మంచినే చేస్తుంటారు. అర్థో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని చ భరతర్షః. వారు అర్థ కష్టాల్లోనూ ఇబ్బందుల్లోనూ ఉన్నప్పుడు నన్ను తలుస్తారు, అది మంచిదే. రెండవది జిజ్ఞాసు, జ్ఞానాన్ని పొందదలిచిన వాడు, అతను కూడా భక్తుడే. ధనం కావాలనుకునేవాడు కూడా నన్ను తలుస్తాడు. వారు ప్రాపంచికులు అయినా అవిద్యామాయ నుంచి విద్యామాయకు వస్తారు. ఈ కొద్ది మాత్రం స్ఫురణ అయినా మంచిదే. కనీసం ఆ విధంగా అయినా భగవంతుని తలుస్తారు. శ్రీకృష్ణుడు ఎంతో దయతో అర్థం చేసుకుని సామాన్య గుణాలున్న వారిని కూడా ప్రోత్సహిస్తున్నాడు. జ్ఞాని భగవంతుని స్వరూపం పూర్తిగా తెలిసినవాడు భగవంతుని ప్రేమ కొరకే భగవంతుని ప్రార్థిస్తాడు. అతని మనసంతా భగవంతునికే అర్పితం గావించాడు. శుద్ధమైన భక్తి, జ్ఞానం రెండు ఒకటే. భక్తుడు, జ్ఞాని మాయ నుంచి పూర్తిగా స్వేచ్ఛాయుతంగా ఉంటారు. భాగవతం 11వ స్కందంలో ఒక వ్యక్తి భక్తుడు ఎలా అవుతాడు అన్నదానికి ప్రాపంచిక వ్యక్తి అనుకునే విధంగా ఎప్పుడైనా దైవ సంభాషణ వినడం వల్ల కొద్ది మాత్రమైన ఇష్టం ఏర్పడుతుంది. అతనికి ప్రాపంచిక విషయాలన్నిటి పట్ల వ్యామోహం ఉంటూనే కొద్ది మాత్రంగా భక్తి కూడా ఉంటుంది. అతను గొప్ప వైరాగ్యవంతుడు కాడు. భక్తి అతనిలో ఉన్న కారణంగా మరీ ఎక్కువగా ప్రాపంచిక విషయాలకు బందీ కాడు. అతను భక్తి మార్గానికి అర్హుడు. శ్రీమద్ భాగవతంలో కూడా భక్తి యోగం ప్రత్యేక మార్గంలో మార్గదర్శకం అవుతుంది అని చెప్తూ, అది ఎలా అంటే యదృచ్ఛియామత్ కథాదౌ జాత శ్రద్ధ. దారిని వెళ్ళేవాడు అనుకోకుండా ఏదో ప్రసంగం జరుగుతుందని విని ఊరికనే ఏ ఉద్దేశం లేకుండా అక్కడికి వెళ్తాడు. ఎందువలనో అతను ఎందుకు కొద్ది మార్పు వచ్చి భక్తి మార్గంలో నడవనారంభిస్తాడు. అటువంటి వాణిని భక్తి పరిపూర్ణ అవగాహన వచ్చే వరకు తీసుకువెళ్తుంది. అనుకోకుండా ఇటువంటి మార్పు రావడం చాలా మంది విషయాల్లో చూస్తుంటాం. 4 రకాల భక్తుల్లో జ్ఞానికి ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు. తర్వాత శ్లోకంలో 4వ వారిని గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాడు. అదేమిటో వచ్చే వీడియోలో తెలుసుకుందాం.